భారతదేశంలో నివసించడానికి సిగ్గుపడుతున్నా. ఈ మాట కాంగ్రెస్ రాజ్యసభ సభ్యులు కపిల్ సిబాల్ అంటున్నారు. ఈయన అడ్వకేట్, అలాగే బార్ కౌన్సిల్ అధ్యక్షులుగా కూడా పనిచేశారు. చాలా సీనియర్ పర్సన్. ఆయన ఎందుకు ఈ మాట అన్నారంటే, బెంగాల్లో అభిషేక్ బెనర్జీ పైన దాడి జరిగింది. పార్లమెంట్ మెంబర్ ఆయన కూడా. ఆయన మీద ప్రజలు ఆగ్రహావేశాలకు లోనై దాడి చేశారు. ఎందుకు అంటే, గతంలో టీఎంసీ పార్టీ అధికారంలో ఉన్నప్పుడు బెంగాల్లో అభిషేక్ బెనర్జీ మరియు అతని అనుచరులు చేసినటువంటి అరాచకాలు మరిచిపోలేనటువంటి ప్రజలు ఆయన మీద కోడిగుడ్లు, టమాటాలు, చెప్పులతో దాడి చేశారు. స్వల్ప గాయాలయ్యాయి, ఆయన హాస్పిటల్లో జాయిన్ చేశారు. ఇది మీ అందరికీ తెలిసిన అంశమే. అయితే అలా దాడి జరిగినందుకు భారత్లో నివసించడానికి సిగ్గుపడుతున్నా. ఇది చాలా సిగ్గుచేటు, ఇది ఖండించాల్సినటువంటి హింస అని కపిల్ సిబాల్ అంటున్నారు. సరే, ఓకే, ఖండిద్దాం. నేను కూడా ఏమీ అభిషేక్ బెనర్జీ మీద జరిగిన దాడిని సమర్థించడం లేదు, నేను వ్యతిరేకిస్తున్నా. ఎందుకు అంటే, ఏ వ్యక్తి అయినా సరే హింసకి పాల్పడకూడదు, దాడి చేయకూడదు. మనకి న్యాయ వ్యవస్థలు ఉన్నాయి, పోలీస్ వ్యవస్థ ఉంది, వీటి ద్వారా పరిష్కరించుకోవాలి తప్ప ఎవ్వరము కూడా దాడి అనే అంశానికి పోకూడదు. అయితే మనం కొన్ని విషయాలు ఇందులో డిస్కషన్ చేద్దాం. కపిల్ సిబాల్ అనే వ్యక్తి చాలా పెద్ద ఆయన, ఏజ్డ్ పర్సన్. ఆయనకి బెంగాల్లో జరిగినటువంటి అరాచకాలు గుర్తులేవా? ఆర్జికర్ మెడికల్ కాలేజ్ ఘటన ఏమైంది? 10 మంది కలిసి ఒక ట్రైనీ డాక్టర్ని అత్యంత దారుణంగా, కిరాతకంగా అత్యాచారం చేసి, హత్య చేసి, ఆధారాలు లేకుండా మాయం చేసి తల్లిదండ్రుల ఆత్మఘోషకు కారణమయ్యారు. దాన్ని ఇప్పటి వరకు తేల్చగలిగారా? ఆ సందేశ్కాలి ఘటన అది జరిగినప్పుడు భారతదేశంలో నివసించడానికి కపిల్ సిబాల్ గారికి సిగ్గుగా అనిపించలేదా? 312 మంది బీజేపీ కార్యకర్తలు దారుణంగా చంపబడ్డారని బీజేపీ ఆరోపిస్తుంది టీఎంసీ పార్టీ అధికారంలో ఉన్నప్పుడు. అప్పుడు కపిల్ సిబాల్కి ఇండియాలో నివసించడానికి సిగ్గుగా అనిపించలేదంటారా? అత్యంత దారుణంగా, పాశవికంగా పరిపాలన కొనసాగించి ప్రజలను చిత్రహింసలకు గురి చేసి టీఎంసీ పార్టీకి కాకుండా వేరే పార్టీకి ఓటేస్తారేమో అని అనుమానం ఉన్నటువంటి ప్రజలను బయటికి రానివ్వకుండా భయభ్రాంతులకు గురి చేసి ఇంట్లో బంధించి వారి ఓట్లను రిగ్గింగ్ చేసి టీఎంసీ పార్టీ గెలిచినప్పుడు కపిల్ సిబాల్ గారు టీఎంసీ పార్టీని సమర్థించారు. ఇది ఎక్కడ న్యాయం అండి? నాకు అర్థం కాదు. అంటే మీకొక న్యాయం, మాకొక న్యాయమా అని బీజేపీ పార్టీ వాళ్ళు అడుగుతున్నారు. ఈ మాటకి కపిల్ సిబాల్ గారు సమాధానం చెప్పాలి. అయోధ్య రామ మందిరం విషయంలో అప్పుడు తీర్పు వస్తుందేమో అని హిందువులంతా ఉత్కంఠగా ఎదురు చూస్తుంటే 2019 ఎన్నికల వరకు ఈ తీర్పును వాయిదా వేయాలని ఆయన మాట్లాడారు కోర్టులో. అయితే సుప్రీంకోర్టు ఇది కోట్లాది మంది భక్తుల మనోభావాలతో ముడిపడి ఉన్నట్టు అంశం, దీన్ని మనం స్కిప్ చేయలేము, వాయిదా వేయలేము అని ఇన్స్టెంట్గా తీర్పు ఇచ్చింది. ఆ సమయంలో దేశంలో ఉన్న హిందువులందరూ ఎంతగా సంతోషించారో అందరికీ తెలిసినటువంటి అంశమే. 500 సంవత్సరాలుగా కొనసాగుతున్నటువంటి ఒక గొడవని ఇంకా పొడిగించాలి అని మాట్లాడినటువంటి వ్యక్తి కపిల్ సిబాల్ గారు. ఆయన ఈరోజు దేశంలో ఉండడానికి సిగ్గుపడుతున్నాను అంటున్నారు. యుఏపిఏ ఉగ్రవాద సంస్థతో సంబంధాలు పెట్టుకున్న వ్యక్తులకు కూడా న్యాయపరమైనటువంటి హక్కులు ఉంటాయి అని మాట్లాడినటువంటి వ్యక్తి ఈయన. అంటే ఉగ్రవాదులకు న్యాయపరమైనటువంటి హక్కులు ఉంటే మన ప్రభుత్వంలో వారికి ఆ హక్కులను సాధించుకోవడానికి మనం అవకాశం ఇవ్వాలంటారా? ప్రాక్టికల్గా ఆలోచించండి. ఇది ఒక్కటే కాకుండా బెంగాల్లో అనేక రకాలైనటువంటి హింసాత్మక కార్యక్రమాలు జరిగాయి. 1 కాదు, 2 కాదు, మనం చెప్పుకుంటే వేల కొలది ఉన్నాయి. టీఎంసీ పార్టీ నేతలు ఏదైనా మీటింగ్ పెట్టడం, ఆ మీటింగ్కి వచ్చిన మహిళలను సెలెక్ట్ చేసుకోవడం, నచ్చితే తీసుకెళ్ళిపోవటం, 2-3 రోజులు వారి సమక్షంలో ఉంచడం, ఇష్టానురీతిగా వారిపై అత్యాచారాలకు పాల్పడడం, ఎదురు తిరిగితే హత్య చేయడం, ఇలాంటి ఘోరాలు ఎన్నో జరిగాయి బెంగాల్లో. ఈరోజు 15 సంవత్సరాల తర్వాత టీఎంసీ పార్టీకి చరమగీతం ప్రజలు పాడారు అంటే అంత ఈజీగా ఏం జరగలేదండి ఈ ప్రక్రియ. బీజేపీ పార్టీ ఆ స్టేట్లో పుంజుకొని ఆ స్టేట్లో ఉన్న ప్రజలను విముక్తులను చేయడానికి ప్రయత్నం చేసిందని ఆ స్టేట్ ప్రజలే చెప్తున్నారు. ఈరోజు అభిషేక్ బెనర్జీ మీద ప్రజలు దాడి చేశారు తప్ప బీజేపీ కార్యకర్తలు దాడి చేయలేదు అని బీజేపీ నేతలు చెప్తా ఉన్నారు. పరామర్శించడానికి వెళ్ళారు ప్రజల్ని, అంటే టీఎంసీ కార్యకర్తల్ని పరామర్శించడానికి వెళ్తే చుట్టూ ఉన్న ప్రజలు అభిషేక్ బెనర్జీ మీద దాడి చేశారు. మనకు ఒక విషయం క్లియర్గా అర్థమవుతుంది. అదేంటంటే, కపిల్ సిబాల్ గారి మాట దేశం మీద గౌరవంతోనో లేదా చట్టాలు తప్పుదారి పడుతున్నాయనో, బీజేపీ పార్టీ బెంగాల్లో అధికారంలో ఉంది కాబట్టి ఇలా జరుగుతుందనో చెప్పడం ఆయన ఉద్దేశం కాదు. అసలు బీజేపీ పార్టీ టీఎంసీ పార్టీని ఓడించింది, అది ఆయన ఆగ్రహం. మనకు ఆయన మాటల్లో క్లియర్గా అర్థమవుతుంది. టీఎంసీ పార్టీ ఎందుకు గెలవలేదు అనేటువంటి అసంతృప్తి
ఆయనలో కనిపిస్తుంది. అఖండ మెజారిటీతో బీజేపీ పార్టీ గెలిచింది. ఈరోజు ప్రజలు స్వేచ్ఛా స్వాతంత్రాలను బెంగాల్లో అనుభవిస్తున్నారు. టీఎంసీ పార్టీ ఎమ్మెల్యేలు, కౌన్సిలర్లు, ఎంపీలు రాజీనామా చేసి బీజేపీ పార్టీలోకి ఎప్పుడెప్పుడు వద్దామా అని చెప్పి వెయిట్ చేస్తూ ఉన్నారు. టీఎంసీ పార్టీ పతనం అయిపోయింది. మరలా టీఎంసీ పార్టీ తిరిగి పుంజుకునే అవకాశం లేదు. 60 మంది టీఎంసీ పార్టీ ఎమ్మెల్యేలు మమతా బెనర్జీ పెట్టిన మీటింగ్ని స్కిప్ చేశారు. 20 మంది మాత్రమే ఆ మీటింగ్కి అటెండ్ అయ్యారు. అంటే ఎంతమంది టీఎంసీ పార్టీ పట్ల వ్యతిరేకత చూపుతున్నారు? ఈ విషయం క్లియర్గా అర్థం అవుతున్నా సరే దానిని ఇంకా మభ్యపెట్టే ప్రయత్నం చేస్తూ టీఎంసీ పార్టీకి ప్రజల్లో మద్దతు తగ్గలేదు, బీజేపీ పార్టీ చేస్తున్న కుట్ర ఇదని ప్రపంచానికి చూపించే ప్రయత్నం చేస్తుంది. బెంగాల్కి బంగ్లాదేశ్కి మధ్య ఉన్న కంచెని 2216 కిలోమీటర్ల మేర ఉంటే దానిలో ముఖ్యమైనటువంటి 116 కిలోమీటర్ల ఒక బార్డర్ ప్లేస్లో కంచె నిర్మించడానికి ఇప్పటి వరకు టీఎంసీ పార్టీ అధికారంలో ఉన్న 15 సంవత్సరాల్లో కేటాయించింది. బీజేపీ పార్టీ ముఖ్యమంత్రిగా సువేందు అధికారి ప్రమాణ స్వీకారం చేసిన తర్వాత అక్కడ స్థలం కేటాయించడం జరిగింది, కొలతలు వేస్తున్నారు, దానికి సంబంధించినటువంటి కార్యక్రమాలన్నీ జరుగుతూ ఉన్నాయి. అంటే ఎక్కడ ఉంది లోపం? ఆ రాష్ట్ర ముఖ్యమంత్రిగా చేసినటువంటి వ్యక్తిలో ఉందా, లేదా ఆ ముఖ్యమంత్రిని గెలిపించుకున్న ప్రజల్లో ఉందా, లేదా ప్రజలు గెలిపించకుండా ముఖ్యమంత్రి తన సొంత నిర్ణయంతో రిగ్గింగ్ చేసి గెలిచారా గత 15 సంవత్సరాలు? అది కాకుండా ఆ రాష్ట్రంలో ఉన్నటువంటి అక్రమ వలసదారుల గురించి ఒక్కసారి కూడా కపిల్ సిబాల్ గారు మాట్లాడలేదు. కాంగ్రెస్ నేతలు ఎవ్వరు కూడా ఈ విషయం మీద మాట్లాడలేదు. అంటే దేశంలో అక్రమ వలసదారులు చొరబడినా, ఆర్థిక వ్యవస్థకు గండి పెట్టినా, సంక్షేమ పథకాలను అనుభవించినా, ఉపాధి ఉద్యోగ అవకాశాలను కొల్లగొట్టినా వీరికి ఏమాత్రం పట్టదు. టీఎంసీ పార్టీకి నొప్పి కలిగితేనో, లేదా ఇండియా కూటమిలో ఉన్నటువంటి పార్టీలకి ఏదన్నా చిన్న సమస్య వస్తేనో, ఓటమి పాలైతేనో ఆ పార్టీ నేతలంతా స్పందిస్తారు. జాతీయ భావజాలం కలిగి ఉండాల్సినటువంటి కాంగ్రెస్ పార్టీ కూడా ఈరోజు స్టేట్ రాజకీయాలకు పరిమితం అయిపోతుంది. కొన్ని సందర్భాల్లో కొన్ని రాష్ట్రాల్లో చూడండి, కాంగ్రెస్ పార్టీ జాతీయ భావజాలం లేదు, భారతదేశానికి సంబంధించినటువంటి ఆలోచన ఏది చేయట్లేదు. దేశాన్ని సంరక్షించుకునే ఆలోచన, సిద్ధాంతం, ఆ భావజాలం ఏమాత్రం కూడా కనిపించట్లా. సో ఈరోజు కపిల్ సిబాల్ గారు లాంటి వ్యక్తులు, మరికొంతమంది అనుభవజ్ఞులైనటువంటి కాంగ్రెస్ పార్టీ నేతలు కూడా ఇదే విధంగా ప్రవర్తిస్తూ ఉన్నారు. మరి ఈ కపిల్ సిబాల్ గారు మాట్లాడుతుంది టీఎంసీ పార్టీ ఓడిపోయింది అనే బాధతోనా, లేదా అక్కడ బీజేపీ పార్టీ అధికారంలోకి వస్తే ప్రజలు అభిషేక్ బెనర్జీ లాంటి వ్యక్తుల మీద దాడి చేస్తున్నారని? ఈ రెండింటిలో మీ అభిప్రాయం ఏదంటారు? అభిషేక్ బెనర్జీ తప్పు ఉందంటారా, బీజేపీ పార్టీ తప్పు ఉందంటారా? తప్పకుండా కామెంట్ రూపంలో రాయండి. వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరు దయచేసి లైక్ చేయండి. చివరి వరకు వీడియో చూసిన మీ అందరికీ పేరు పేరున ప్రత్యేకించి ధన్యవాదాలు.